కార్యం ఆపమని ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పాను. వాళ్ళు మరోలా అపార్థం చేసుకున్నారు. నిత్య చనిపోయింది కాబట్టి తనతో ఈ తరానికి శాపం పోయిందనుకుంటున్నారు. శాపం గురించి జైకి చెప్పలేను. చెప్పి తన కుటుంబాన్ని జై అసహ్యించుకునేలా చెయ్యలేను. జైని కలిస్తే శాపం తగులుతుందని మంగకి చెప్పలేను. తెలియక మంగని శాపానికి బలి చేద్దాం అనుకున్నాను. తెలిసి శాపం నుంచి మంగని కాపాడుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు తులసి, నన్ను క్షమించు. తొమ్మిది నెలలు మంగని మోసిన నా భారాన్ని, 20 ఏళ్లు మంగను పెంచిన నీ బాధ్యతని కాపాడమని ఆ భగవంతుణ్ణి వేడుకోవడం తప్ప నేనేం చేయలేను. నా వల్ల కాదు. వాట్ మామ్, ఏదో న్యూస్ వచ్చినట్టుంది. ఆ న్యూస్ నా దాకా కూడా వచ్చింది. జై మంగళకి ఈ రోజే ఫస్ట్ నైట్ అంట. టెంపుల్లో ముహూర్తం పెట్టిస్తున్నారంట. ఈసారి ఎలా ఆపాలనుకుంటున్నావు మామ్? ఏం ప్లాన్ చేశావు? పాలల్లో మత్తు మందు కలపబోతున్నావా, లేక మంగని కిడ్నాప్ చేయించబోతున్నావా? జైని అరెస్ట్ చేయించబోతున్నావా, లేక ఆ ఫ్యామిలీలో ఎవరినైనా మర్డర్ చేయించబోతున్నావా? ఎలా మామ్? ఫస్ట్ నైట్ ని ఎలా ఆపుతున్నావు? టెల్ మీ మామ్. నేను ఆపాలనుకోవట్లేదు బేబీ. వాట్? నిజమా? ఏది ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. ప్లే బటన్, స్టాప్ బటన్ రెండు దేవుడి చేతిలోని రిమోట్లో ఉన్నాయి. హో, నైస్ ఫిలాసఫీ. ఏంటి నిత్య నువ్వు చెప్పేది? ఈసారి జరిగిపోయే ఫస్ట్ నైట్ ని ఆంటీ ఆపనని చెప్పారా? ఎస్, మామ్ కి విరక్తి వచ్చేసింది. వేదాంతం మాట్లాడుతుంది. అంటే ఈసారి ఫస్ట్ నైట్ జరిగిపోతుంది? ఖచ్చితంగా జరుగుతుంది. మంగ జైల మొదటి రాత్రికి మామే అడ్డు. తను జోక్యం చేసుకోనంటుంది. తులసి ఆపలేదు. ఫస్ట్ నైట్ జరగడం ఆ ఫ్యామిలీలో అందరికీ ఇష్టమే. ఒక్క చంద్రికా ప్రసాద్లకి తప్ప. అవును, వాళ్ళున్నారు కదా. వాళ్ళ కూతురు ప్లేస్ లో మంగొచ్చిందని ఆపడానికి ట్రై చేయొచ్చు కదా. చేస్తారు, కానీ వాళ్ళని నేను ఆపుతాను. ఎలా ఆపుతావు? ఒక నంబర్ చెప్తాను, నీ ఫోన్ నుంచి డయల్ చేసి ఇవ్వు. హలో, హలో, ఎవరు? నేనెవరన్నది మీకు అనవసరం. ఈ రోజు జరగబోయే మీ మేనల్లుడి తొలి రాత్రిని మీరు ఆపాలనుకుంటే వెంటనే అమ్మవారి గుడికి వెళ్ళండి. హలో, ఎవరండి మీరు? నేను ఫస్ట్ నైట్ ఆపాలనుకుంటున్నానని మీకెలా తెలుసు? నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, హౌస్ అడ్రస్ ఇమ్మంటారా? మీకు ఫస్ట్ నైట్ ఆగడం కావాలా, లేక నా డీటెయిల్స్ కావాలా? వెంటనే ఆ టెంపుల్కి వెళ్ళండి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఎవరిది?
నాకు కాల్ చేసి నా ప్లాన్ గురించి చెప్తోంది. నన్ను తప్పుదారి పట్టించడానికి మంగేమన్నా చేసుంటుందా? అది ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతూ. మరి ఎవరు చేశారు? నిత్య చేసుంటుందా? ఎవరు చేస్తే ఏంటి? శోభనం ఆగడం కావాలి. వెంటనే అమ్మవారి గుడికి వెళ్తాను. అవును, నా గుడికి ఎందుకు వెళ్ళమన్నా నిత్య? అక్కడే ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెడుతున్నారు. ముహూర్తం పెట్టేది శాపం గురించి, చావు గురించి రహస్యం తెలిసిన చలమయ్య శాస్త్రి. శాస్త్రి గారు, మా మనవడి పెళ్లి జరిగి ఏడాది అవుతున్నా వివిధ కారణాలతో వాడి తొలి రాత్రి జరగలేదు. నిన్న శ్రీరామనవమి రోజు వారి మనసులు కలిశాయి. వారి మొదటి రాత్రికి మీ చేతుల మీదుగా ముహూర్తం పెట్టించుకుందామని మిమ్మల్ని పిలిపించాం. మొదట్నుంచి మా కుటుంబ శ్రేయోభిలాషులు మీరు. ఒక శుభముహూర్తాన్ని మీరే నిర్ణయించి చెబితే ఆ ముహూర్తానికి వారి కార్యం జరిపించాలనుకుంటున్నాం. అవశ్యమమ్మా. అబ్బాయి పేరు సూర్యదేవర జయసూర్య. అమ్మాయి పేరు ఏమిటన్నారు? అలివేలు మంగతాయారు. అలివేలు మంగతాయారు. ఓంకారం సకల కళాశ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంకారం హృదయ శంక హూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజే. ఏమైంది శాస్త్రి గారు? ఏదైనా సమస్య స్వామి? ఓంకారం నిత్య నిజంగా చనిపోయిందా? అద్వైత ఎందుకలా అడుగుతున్నారు శాస్త్రి గారు? అగ్నిజ్వాలలు ఆగ్రహంతో ఎగిసిపడుతున్నాయి. జరగనున్న మరో కీడుకు సంకేతాన్ని సూచిస్తున్నాయి. నిజం చెప్పండి, ఈ తరపు మీ తొలికోడలు మరణించిందా? మీ దగ్గర దాచడానికి ఏముంటుంది స్వామి? నిత్య చనిపోయిందని స్వయానా తన కన్నతల్లే చెప్పింది. మా ఇంటి కోడలుగా నిత్యకు జయ చేతుల మీదుగా ఉత్తర క్రియలు జరిపించాం. మీరు చెప్పారనే
నిత్య అస్థికలను జైతో గంగలో కల్పించాం. నిత్య మా ఇంటి శాపంతోనే చనిపోయిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. శాపమా? అవును స్వామి, నిత్య శాపంతోనే చనిపోయింది. చూడండి, దశాబ్దాల క్రితం మా కుటుంబాలు మీ వంశానికి పెట్టిన శాపం కారణంగా మీ 4 తరాల కోడళ్ళు అసూలు బాశారు. మీ ఇంటి తొలి కోడలుగా నిత్య చనిపోయింది అంటున్నారు. ఇది సత్యం కావాలని నేను కోరుకుంటున్నాను. అసత్యమైతే మాత్రం జరగబోయే ప్రాణ నష్టానికి మీరు సిద్ధంగా ఉండక తప్పదు. ఎందుకంటే వారి కలయిక జరిగిన తక్షణం శాపం ఆ అమ్మాయిని వెంటాడుతుంది. అలా ఏం లేదు శాస్త్రి గారు. నిత్య చనిపోయింది, ఇది నిజం. మా జై నిత్య అస్థికలను టెస్ట్ చేయించాడు కూడా. అవి నిత్యవే అని తేలింది. మీరు ధైర్యంగా ముహూర్తం పెట్టొచ్చు. మంచి ముహూర్తం చూడండి. సరేనమ్మా. వారి ఇరువురి జాతకాల ప్రకారం ఈ రాత్రి 9:32 శుభముహూర్తం ఉందమ్మా. సంతోషం స్వామి, ఆ ముహూర్తమే ఖాయం చేసుకుంటాం. మంచిది. అంటే మా కుటుంబానికి తరాల నాటి శాపం ఉందా? వదినా, అంతకుముందు కోడళ్ళందరూ శాపంతోనే చనిపోయారా? అందుకేనా స్వప్నని చేయికిచ్చి చేద్దామంటే మా ముసల్ది వద్దంది? ఇప్పుడు శాపంతో నిత్య చనిపోయిందని మంగని కోడలిగా అందుకే అంగీకరించిందా? జై మంగ కలిస్తే శాపంతో మంగ చనిపోతుందా? ఎన్ని రహస్యాలున్నాయా? అంటే ఇప్పుడు నిత్య బతికే ఉంది కాబట్టి మంగ మా జైసారు శోభనపు పెళ్లి కొడుకాయని ఆ సుముహూర్తం ఈ రోజు వచ్చింది. ఈయనొకరు లోపల భార్య పురిటి నొప్పులు పడుతుంటే బయట భర్త కంగారు పడుతున్నట్టు శోభనానికి ముందే టెన్షన్ పడుతున్నారు. ఏమైంది సార్?
టెన్షన్ గా వచ్చారు. అనుకున్నాను. మీ టెన్షన్ పోయే గుడ్ న్యూస్ ఒకటి చెప్పనా సార్? ఇప్పుడే మీ నాన్నగారు ఫోన్ చేసి ఏర్పాట్లు చూడమన్నారు. ఈ రాత్రి 9:32 బ్రహ్మాండమైన ముహూర్తం అటండి. ఆ ముహూర్తానికే మీ తొలి రాత్రి జరిగిపోతుంది. జరగదు. మా చంద్రిక నేను కలిసి జరగనివ్వం. ఇప్పుడు టెన్షన్ తగ్గిందా అండి? రిలాక్స్ అయ్యారా? లేదు చరి, అసలు టెన్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. టైం చెప్పిన తర్వాత కూడా టెన్షన్ తగ్గకపోవడం ఏమిటి సార్? ఆ టైంకి అది జరుగుతుందో లేదో అని టెన్షన్. ఆ టెన్షన్ ని ఎక్స్టెన్షన్ చేసుకొచ్చాయి, ఎందుకంటే అది నిజం కాబోతుంది. ఎందుకు సార్ టెన్షన్? 6 o'clock కి స్నానం చేస్తారు, 7 o'clock పూజ చేస్తారు, 8 o'clock భోజనం చేస్తారు, 9 o'clock వరకు అందరితో సరదాగా గడిపేస్తారు. 9 o'clock గదిలోకి వెళ్తారు, 9:32కి ఆపుచరి, ఇదేమన్నా ఆఫీస్ ప్రోగ్రామా? టైం టు టైం చెప్తున్నావు సార్. ఆఫీసు ప్రోగ్రామ్ లో కాస్త అటు ఇటు అయినా పర్వాలేదండి. ఇది పర్సనల్ ప్రోగ్రామ్ సార్. చిన్న పొరపాటు జరగకూడదు, ఒక నిమిషం లేటు అవ్వకూడదు. నీ బొందరా పెద్ద పొరపాటు జరగబోతుంది. జరుగుతుందన్న భయం చరి. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఫస్ట్ నైట్ అనుకున్నా ఒక్కసారి కూడా జరగలేదు. ఈసారి కూడా జరగదు. ఈసారి తప్పకుండా జరుగుతుందండి. అదిగో సార్, మేడం గారు కూడా చెప్పారు, జరిగి తీరుతుందండి. ఇంతకుముందు కూడా చెప్పింది, జరిగిందా? ఏంటండి మీ భయం? ఎందుకు జరగదనుకుంటున్నారు? ఏమో తెలీదు, భయం మాత్రం ఉంది. ఆ మాత్రం భయం ఉండాలి. మీ భయాన్ని పోగొట్టే చిట్కా నా దగ్గరుంది. చారి గారు, ఒకసారి ఆ గోడ వైపు చూడండి. అలాగే మేడం. ఏముంది అక్కడ? అక్కడ ఏమీ లేదు మేడం. అయితే ఈ గోడ వైపు చూడండి. అబ్బే, ఇక్కడ కూడా ఏమీ లేదు మేడం. ఈ గోడ మీద కూడా ఏమీ లేదు. అయితే ఒకసారి పైకి చూడండి. పైన కూడా ఏమీ లేదు. వదలండి, వాళ్ళు చూస్తున్నారు. సరే సార్, ఓసారి కింద చూడు. ఇన్ని దిక్కులు చూడమనే బదులు పక్కకెళ్ళమని చెప్పొచ్చు కదా. సార్, నేను ఓ పని అయినా బయటకు వెళ్ళి చూసిరానా? దట్స్ బెటర్. అక్కర్లేదు చారి గారు, మీ సార్ గారికి భయం పోయింది. ఎందుకు పోదు? మీరు అన్ని టానిక్లు ఇస్తే. సార్, ఈ రోజు ఏర్పాట్లన్నీ నేనే చేస్తానండి. మీ మొదటి రాత్రిని మెమరబుల్ రాత్రిగా చేస్తాను. ఎలా చేస్తావరా? నేనుండగా ఎలా చేయనిస్తాను? అది నా భార్య అంటే. నేనుండగా ఈ ఇంట్లో ఎవరి శోభనమైనా ఎలా జరుగుతుంది? నేను జరగనివ్వను. తట్టి చిత్రిక బస్తీని సవాల్ బహిరంగంగా ఛాలెంజ్ చేస్తుంది. జై మేనత్త నేనుండగా వాడి తొలి రాత్రి ఏర్పాటు నువ్వెలా చేస్తావు? నేనే చేస్తాను. నా మేనల్లుడు మొదటి రాత్రి ఏర్పాట్లు నేనే స్వయంగా దగ్గరుండి ఘనంగా జరిపిస్తాను. వాడి పెళ్లి నా చేతుల మీదుగా జరిగింది. ఈ శోభనం కూడా నేనే జరిపిస్తాను. ఇలా ప్లేట్ మార్చిందేంటి? చంద్రికకి ఏమైనా చిప్పుపోయిందా? మీరు చేస్తారా పిన్ని? నమ్మమంటారా? నువ్వే చూస్తావుగా అమ్మా. నేనే అలంకరిస్తాను. జైని మా ఆయన రెడీ చేస్తారు. మేమిద్దరం కలిసి మీ గదిని డెకరేట్ చేస్తాం. థ్యాంక్స్ సత్య, చాలా హ్యాపీగా ఉంది. నీ సంతోషమే మా సంతోషం జై. మంగను సాగనంపే అవకాశం, అదృష్టం నేనెలా వదులుకుంటాను? అదే శోభనం గదిలోకి మంగను పంపించే అవకాశం. మీ మనసు మారి అవన్నీ చేస్తానంటే మేం మాత్రం ఎందుకు కాదంటాం? మీ
చేతుల మీదుగానే జరిపించండి పిన్ని. అన్నీ నా చేతుల మీదుగానే చేస్తాను మంగా. దేవుడు నాకు సరైన వరాన్నే ఇచ్చాడు. వరమా? ఏం మాట్లాడుతుంది? ఓకే అత్తయ్య, మీ ఇష్టం. ఇంకేంటి మరి? సార్ ఒక్కసారి నన్ను గిల్లండి. ఎందుకు జరి? నేను విన్నది కలో నిజమో తెలుసుకోవడం కోసం అండి. నిజమే సార్.